హలో, ఇగో ఈ మేడం గారు తిరుపతి అన్నమాట. వీళ్ళ సారు గుళ్ళో వెంకటేశ్వర స్వామికి రోజు ప్రసాదాలన్నీ చేస్తారంట. అయితే నాకు ఖమ్మం నుంచి హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తుంటే ట్రైన్లో కలిశారనమాట. పేరు సుకన్య గారు. మేడం గారు చాలా మంచిగా మాట్లాడారు ఉన్నంతసేపు. అందుకని మిస్ చేసుకోవద్దని చెప్పేసి కంపల్సరీ వీడియో తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నాను అనమాట. వీళ్ళకి 2 పాపలు అనమాట. మంచిగా హైదరాబాద్లో చదువుకుంటున్నారు. చక్కగా మాట్లాడారనమాట. నాకు ఈ మేడం గారు అభిమానం అండి. అభిమానం కాదు, మాట్లాడారు చాలా బాగా. యద్భావం తద్భవతి అంటారు. అదో చూసారు, ఆవిడ ఎలాంటి వారు పక్కన వాళ్ళు అలాంటి వాళ్ళే అనుకుంటున్నారు అంతే. అది బాగా మాట్లాడారు మేడం గారు. మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఫ్రెండ్షిప్ అని చెప్పేసి ఒకళ్ళకొకళ్ళం కూడా మాట్లాడుకున్నాము. వాళ్ళ పాప కూడా బాగా వచ్చి వాళ్ళ అమ్మగారిని ఎక్కించుకొని పోయింది అనమాట. మనం ఇది తీపి గుర్తుగా ఉంచుకుందాం మేడం అని చెప్పేసి యూట్యూబ్లో పెట్టుకుందాం అనుకొని పెట్టుకుంటున్నాం. వీళ్ళ అయ్యగారి ఫోటోలు, వీళ్ళ ఆడబిడ్డల ఫోటోలు, వీళ్ళ చుట్టాలందరూ కూడా నాకు ఫొటోస్ చూపించారు. వీళ్ళ చెల్లెళ్ళు, అక్కలు అందరే చూపించారు. మేడం చెప్పండి, మీరు మాట్లాడండి. మంచి మనసు మేడం గారిది మాత్రం. మంచి పరిచయం అండి. అవును, చూడగానే పలకరించేసి మనకెందుకు అనుకోకుండా ఆవిడే పలకరింపు స్టార్ట్ చేసి ఆ పలకరింపుని కాస్త స్నేహంగా మార్చేశారు. ఇదివరకు మేడం ఇట్లా మాట్లాడుకున్నారా ట్రైన్లలో? అసలు ఇదివరకు అంత బాగా మాట్లాడుకునేవాళ్ళు. ఈ ఫోన్లు వచ్చాక అసలు మాటలు అనేవి లేవు, కరిగిపోయింది. ఎవరి ఫోన్ వాళ్ళు, ఎవరి దారి వాళ్ళదన్నట్టు. ఇప్పుడు ఈ ఫోన్ల ద్వారా కూడా వాణి మేడం గారు ఒక యూట్యూబ్ వీడియో చేసి ఇలాంటివి ఇంకా అందరూ చేయాలి, పరిచయాలు పెరగాలి అని ప్రయత్నం చేస్తున్నారు. మంచి మనసు, మంచి ఆలోచన, 10 మందికి ఎప్పుడు టచ్ లో ఉండాలి, చెడు ఆలోచనలోకి అన్న ఉద్దేశం. ఇది మేలు చేస్తారు. ఇగో ఈ మేడం గారు సింధు, ఇలాగండి. కనపడుతున్నారా? చీకట్లో ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు మీరే మీకే. ఓకే, చెప్పండి. మీరు ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడారుగా, ఇప్పుడు మాట్లాడండి. హిందీ మాట్లాడతారు అని 11 ఖమ్మంలో విడిపోతాం, మీరు నెల్లూరు. అది సరే అండి, బాయ్ అండి. బాయ్ అండి. మంచి స్నేహితులతో పరిచయం అయింది. ఇది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అయ్యగారిని అడిగానని చెప్పండి. ఈ అమ్మగారిని పట్టుకున్నా మాకు కొద్ది పుణ్యం వస్తుంది. రోజు దేవుడికి ప్రసాదం పెడుతున్నారు కాబట్టి ఈ అమ్మగారిని పట్టుకున్నందుకు మాకు కూడా కొంత పుణ్యం వస్తుంది అనమాట. కానీ నేను ఇంతసేపు మాట్లాడాను, తను ఫోన్లో మాట్లాడుతున్న తర్వాత నేను బాగా కనెక్ట్ అయ్యా అనమాట. ఎందుకంటే అవి చెప్పకూడదు కానీ చాలా బాగా మాట్లాడారనమాట. అంటే అంత మనీ మైండెడ్ కాదు అనేది అనిపించింది తనకి. వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ కనుక చాలా మంచిగా అనిపించింది. వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు ఏకంగా కలిసి ఉండాలి, తన కోరికలు నెరవేరాలి, తీరాలి. నేను మళ్ళీ ఫోన్ చేసినప్పుడు మేడం గారు మంచి న్యూస్ చెప్పాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మీ కోరిక శ్రీమన్నారాయణ తీర్చాలని. ఓకే ఓకే, బాయ్ అండి. థ్యాంక్ యూ. మీరు కూడా ఇలానే మాట్లాడుకోవాలి, ట్రైన్లలో ఫోన్లలో కూర్చోవద్దు. మీరే ఫస్ట్ అంతే అంతే. సరే సరే, ఓకే సరే.